మండలం కేంద్రంలో ఉన్న ప్రతి మార్కెట్కు అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లుగా తయారైంది. రెవెన్యూ శాఖ మార్కెట్కు 10 ఎకరాల స్థలం కేటాయించింది. స్థానిక ఎమ్మెల్యే నిధులు 3.5 కోట్లు మంజూరు చేయించారు. కానీ పనులు మొదలు కాలేదు. రైతులు పత్తి పంటను మార్కెట్కు తీసుకువస్తున్నా ఎక్కడ అమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొనుగోలుదారులు మాత్రం ఖాళీ స్థలం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడో అక్కడ ఖాళీ స్థలం దొరికినప్పటికీ మరోపక్క వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. తడిచిన పత్తిని ఆరబెట్టడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పత్తిని అమ్ముకోవడానికి వచ్చిన రైతులు పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందంటూ కొనుగోలుదారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి తీయడమే కానీ అందరికీ నమస్కారం అండి. మా సీతాయగూడెం చంద్రగొండం మండలం మేము పత్తి వ్యవసాయం చేస్తున్నాము. 5 ఎకరాలు చేస్తున్నాము. 5 ఎకరాలలో నుంచి పత్తి తీయడమే కానీ లాభాలు అయితే ఏం వచ్చేటట్టు అవపట్టలేదు. బాగా పత్తికి ఎర్ర రోగము, కాయకుళ్ళు, మళ్ళీ పచ్చ దోమ అనేవి బాగా ఏర్పడి కాయ కూడా ఏమి పూత కాయ కనుక ఏం వచ్చినట్టు ఏం అనిపించలేదు. ఇక్కడికి మార్కెట్కి వస్తేనేమో ధర లేదంటున్నారు. 4,000, 4,500 అంటున్నారు. మా కూలీళ్ళకు కూడా సరిపోయేటట్లేదు. కూలీలు పిలిస్తేనేమో 350, 400 అంటున్నారు. అట్లయితేనే వస్తాం అంటున్నారు. మా కూలీళ్ళకు కూడా సరిపోయేటట్లు ఏం లేదండి. కొద్దిగా చూసి గవర్నమెంట్ వాళ్ళు మాకు న్యాయం చేసేటట్టు చూడండి. దులుపాడు మండలం. నా పేరు ఎల్లంగి సీతారాములు. మార్కెట్ శాంక్షన్ అయిందని అంటున్నారు. కానీ 3,20,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. దానికి రైతులు, హమాలీలు, వ్యాపారస్తులు ప్రతి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానిని ఇక్కడ మొన్న శుక్రవారం, గురువారం నాడు మార్కెట్ అని వచ్చారు. వచ్చిన 2 రోజులు కూడా వర్షం మీద వచ్చింది. ఇక్కడ ఇంతవరకు వర్షాలు ఏమి లేవు. ఇక్కడ పనులు కూడా ఏమి జరగట్లేదు. రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వచ్చి షేట్లు కూడా పట్టాలు కూడా తీసుకొని వెళ్ళిపోయారు. వర్షాలు వస్తుంటే ఏమి ఇబ్బంది అవుతుందని రైతులు రావడం తిరిగిపోవడం అవుతుంది. ప్రభుత్వం తొందరగానే ఏర్పాటుగా చేయాలని కోరుకుంటున్నాం. దులుపాడు మండలం. నా పేరు ఎల్లంగి సీతారాములు. మార్కెట్